అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయంగా పెను సంచలనానికి తెరలేపారు. ఆయన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్లో పోస్ట్ చేసిన ఒక మ్యాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 3 దేశాల భూభాగాలను కలుపుకొని ఉన్న అమెరికా మ్యాప్ను ఆయన విడుదల చేశారు. ఇంతకీ ఆ దేశాలేవి? ఈ పోస్ట్ వెనుక ట్రంప్ ఉద్దేశం ఏంటి? వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికి శృతి మించి రాగాన పడుతోంది. అర్ధరాత్రి అధ్యక్ష దంపతులను కిడ్నాప్ చేసి చెరబట్టిన వెనిజువేలాతో పాటు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలని కలలుగంటున్న ట్రంప్ దృష్టి పొరుగు దేశం కెనడా పైన పడింది. ఆ 3 దేశాలను అమెరికా మ్యాప్లో చేర్చేసి మురిసిపోయారాయన. కెనడా, వెనిజువేలా, గ్రీన్లాండ్ కలిపిన అమెరికా మ్యాప్ను సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ మంగళవారం పోస్ట్ చేశారు. అవి ఎప్పటికైనా అమెరికా భూభాగాలేనన్న సంకేతాలిచ్చారు. వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్లో పలువురు దేశాధినేతలతో ఏదో సీరియస్ గా చర్చిస్తూ కనిపిస్తున్నారు ట్రంప్. ఆ పోస్ట్లో 3 దేశాలను అమెరికా భూభాగంతో కలిపి చూపుతున్న ఆ దేశ సరికొత్త మ్యాప్ ప్రముఖంగా కనిపిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలనీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, యూరోపియన్ కమిషనర్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే తదితరులు ఫోటోలో ఉన్నారు. ఈ మేరకు ట్రంప్ పోస్ట్ చేసిన ఈ ఏఐ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. కెనడా, వెనిజువేలా, గ్రీన్లాండ్ స్వాధీనానికి ఆయా దేశాల ఆమోదం ఉందని చెప్పటం ట్రంప్ ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ట్రంప్ అక్కడితో ఆగలేదు. గ్రీన్లాండ్ గడ్డపై తాను సగర్వంగా అమెరికా జెండా పాతుతున్నట్టుగా మరో ఏఐ ఆధారిత ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫోటోలో కనిపిస్తున్నారు. గ్రీన్లాండ్ అమెరికా భూభాగం, స్థాపితం 2026 అని రాసిన బోర్డు కూడా ఫోటోలో దర్శనమిస్తోంది. కెనడా స్వచ్ఛందంగా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రంప్ గతంలో చాలాసార్లు వ్యాఖ్యలు చేశారు. ఇక డెన్మార్క్ ఆధీనంలోని స్వయం పాలిత ప్రాంతమైన గ్రీన్లాండ్ స్వాధీనానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆ క్రమంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కొంతకాలంగా అంతర్జాతీయ రగడకు దారితీస్తున్నాయి. డెన్మార్క్తో పాటు గ్రీన్లాండ్ కూడా ట్రంప్ యత్నాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అమెరికాలో కలిసేది లేదని గ్రీన్లాండ్ స్పష్టం చేసింది.